హాయ్, వెల్కమ్స్ టు ఆర్ఆర్ చెదల నివారణ పెస్ట్ కంట్రోల్ స్మెల్లెస్ కెమికల్స్ అండి. ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఒంగోలులో మనం ఈ విధంగా అయితే కబోర్డ్స్కి సైడ్స్ హోల్స్ వేసుకోవాలన్నమాట. ఇంట్లో అయితే చాలా చెదలు వచ్చున్నవి. ఇంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళు పట్టించుకోలేదంట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మన ఒంగోలు నుంచి లింగంగుంట పోయే రోడ్లో డ్రీమ్ వ్యాలీ అని అదొక కమ్యూనిటీ వెంచర్ అనమాట. అందులో ఒక హౌస్ రెంట్కి చేరారు కొత్తగా. వాళ్ళు చెదలు చూసి ఓనర్స్ చెప్తే ఓనర్స్ ఫోన్ చేశారు. మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. అమౌంట్ మాట్లాడుకొని ఇది 2 BHK అమౌంట్, 2 BHK అనమాట హౌస్. డబుల్ బెడ్రూమ్ హౌస్కి ఒంగోలు వచ్చేసరికి 5,000 అండి. స్మెల్లెస్ కెమికల్ కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బేయర్ కంపెనీ ఇమిడాక్లోపిడ్. మనం ఈ విధంగా కబోర్డ్ల దగ్గర హోల్స్ వేసుకోవాలి. అంటే అవి చాలా డ్యామేజ్లు అయినాయండి. హోల్స్ వేస్తుంటేనే చెదలు కనిపించేస్తుంది అనమాట. డ్రిల్లింగ్ మిషన్ తోటి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనము దర్వాజాలకి ఈ విధంగా హోల్స్ వేసుకోవాలి. ఇది బెడ్రూమ్లో కిటికీ అనమాట. ఈ కిటికీకి కానీ చెదలు వచ్చి ఉన్నది ఒక రెక్కకి. అంటే రెక్కకు రావటం అనేది చాలా తక్కువ అనమాట. మనం ఈ విధంగా హోల్స్ వేసుకోవాలి కిటికీలకి, కబోర్డ్లకి. అలానే ఆ తర్వాత ఇది కిచెన్లో బాగా చెదలు వచ్చి బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. కిచెన్లో అయితే ఆ చెక్క అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ ఏం లేదనమాట. హోల్ వేస్తుంటే మామూలుగానే పడిపోతుంది అనమాట. చూశారు కదండి కిచెన్లో ఎంత చెదలు ఉందో. ఇంకా వాళ్ళు ఆ చెక్కనంతా చేంజ్ చేసుకొని సిమెంట్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఆ చెక్క ఎందుకు పనికిరాదు. అంటే ఇంత చెదలు వచ్చేంత వరకు ఉంచుకోకూడదు అనమాట. అది చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. మళ్ళీ ఈ కిచెన్కి కబోర్డ్స్ అవి కానీ లేవు. కబోర్డ్స్ అవి ఉంటే ఇంకా డోర్లకు చాలా చెదలు వచ్చేది, చాలా డ్యామేజ్లు అయ్యాయి అనమాట. కానీ వీళ్ళకి డోర్స్ లేకుండానే ఇంత చెదలు వచ్చిందని అంటే ఇంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళు ఎంత నీట్గా ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. అందుకనే ఓనర్స్ అందరికీ ఒకటి చెప్తున్నా, ఈ రెంట్కి ఉండే వాళ్ళందరూ చెదలు వచ్చినా సరే చెప్పరు అనమాట. ఎందుకనంటే ఇల్లు మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుంది, చెదల ముందు వాసన వస్తుందేమో అని అనుకొని లేదు అని చెప్తారు. కానీ మీరు ఎటువంటి సామాన్లు తీయాల్సిన అవసరం లేదు. మన కెమికల్ స్మెల్ అసలు రాదు. చిన్నపిల్లలు ఉన్నా చేయించుకోవచ్చు. నేను వర్క్ చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కానీ ఉండదన్నమాట. మీరు ఆ రోజు ఇంట్లోనే ఉండొచ్చు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అన్నమాట. అక్కడ చూడండి ఆ 2 కబోర్డ్లో వుడ్కు మధ్యలో వచ్చింది. అట్లానే ఇది బెడ్రూమ్ దర్వాజా అనమాట. చూడండి మధ్యలో ఎంత డ్యామేజ్ అయిందనో. అంటే ఈ క్లిప్లో మీకు చెదలు ఎక్కడెక్కడ వచ్చినది అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది బాత్రూమ్ దర్వాజా లోపలంతా తినేసింది. ఇది పైకి మాత్రమే కొంచెం అట్లా ఉందన్నమాట. ఆ తర్వాత ఇది వెంటిలేటర్ విండోకి కానీ చెదలు వచ్చింది చూడండి. అంటే ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలామంది పట్టించుకోరు. ఈ దర్వాజా చూడండి, టేక్ దర్వాజా ఎంత డ్యామేజ్ అయిందనో. అక్కడ చూడండి ఊరక అట్లా చేతితోటి అంటుంటేనే చెక్కంతా తినేసింది లోపలంతా. దర్వాజా అంతా లాస్ వాళ్ళకి. అట్లానే ఈ బాత్రూంలో పైన అంతా చెదలు వచ్చేసింది, చెక్కనంతా తినేసింది చూడండి. అంటే పురుగులు ఉన్నాయి కానీ అవి చాలా చిన్నగా ఉండి మీకు వీడియోలో కనిపించట్లేదు. అట్లానే ఈ కబోర్డు బీరువా పెట్టుకునే దగ్గర అనమాట. ఆ చెక్క అంతా అదంతా చెదల పురుగు తినేసింది. అట్లానే ఇంకొక దర్వాజాకి కానీ ఒక సైడ్ వచ్చేసింది చూడండి. ఇది ఒక లోపల తీస్తూ ఉంటే వస్తూ ఉంది, వుడ్ అంతా తినేసింది. ఇందులో అయితే పురుగులు కనిపిస్తున్నాయి అనుకుంటా క్లారిటీగా. ఆ దర్వాజా అంతా డ్యామేజ్ అయింది. అట్లానే మనం ఈ విధంగా హోల్స్ వేసాం కదా స్టార్టింగ్లో, హోల్స్లలోకి మనము ఈ విధంగా కెమికల్ ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంజెక్ట్ చేసుకుంటే ఆ టెర్మైట్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళలేవు అనమాట. ఈ బండల నుంచి లేదు అని అంటే ఈ కింద టైల్స్లలో నుంచి లోపల వెళ్తాయి అన్నమాట వుడ్ దగ్గరికి.
ఈ విధంగా మనం ఎక్కడికక్కడ ఆ టెర్మైట్స్ను కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనము 1 ఫీట్ గ్యాప్లో 1.5 ఫీట్లో మనము హోల్స్ వేసుకోవాలి. ఇది పూజ గది అనమాట. పూజ గది లోపల కానీ వుడ్కు ఆ విధంగా మనం హోల్స్ వేసాము. ఆ తర్వాత అట్లానే స్ప్రే చేయాలన్నమాట. అంటే ఈ వెంచర్లో నేను ఆల్రెడీ చాలా ఇల్లులు చేశాను అనమాట. వాళ్ళ రెఫరెన్సుల ద్వారా ఈ హౌస్ ఓనరు తెనాలిలో ఉంటారు. నేను ఇంకొక ఇల్లు చేశాను, వాళ్ళు రెఫర్ చేశారనమాట నాకు ఈ హౌస్. మనం ఈ విధంగా చెదలు ఉన్న కాడల్లా స్ప్రే చేసుకోవాలి, హోల్స్లలో వేయాలన్నమాట. అంటే ప్రతి ఒక్క వుడ్ ఉన్న దగ్గర ఎక్కడ మర్చిపోకుండా హోల్స్లలో వేయాలి, ఈ విధంగా స్ప్రే చేయాలన్నమాట. అప్పుడు చెదపురుగు కానీ వాటి ఎగ్స్ కానీ ఎక్కడున్నా చనిపోతాయి అన్నమాట. అట్లానే ఈ దర్వాజాకి అది చూడండి ఎంత లోపలికి బాగా డ్యామేజ్ అయిపోయిందను. కొడుతుంటే లోపలంతా కెమికల్ పోతూ ఉంది. అట్లనే మనం ఎక్కువ కొట్టకూడదు, మిగిలిన చెక్క కానీ డ్యామేజ్ అయింది. నేనైతే వీళ్ళకి చెప్పాను ఈ దర్వాజా చేంజ్ చేసుకోవాలి అని. అట్లనే మనం కబోర్డ్స్కి సైడ్స్ వేసాం కదా, అక్కడ కానీ కెమికల్ కొట్టుకోవాలి. ఈ కబోర్డుల దగ్గర మనం స్ప్రే చేస్తున్నాం. ఒకవేళ పురుగు కానీ వాటి గుడ్లు కానీ ఉంటే చనిపోతాయి. ఇవిగోండి దర్వాజా ఎంత డ్యామేజ్ అయ్యాయో. ఇప్పుడు వాటిని చేంజ్ చేయాలని అంటే దర్వాజా ఒక్కటి 3000 అవుతుంది, కార్పెంటర్కి ఒక 2000, 5000, బేల్దార్ మేస్త్రి రావాలి. మళ్ళీ బేల్దార్ మేస్త్రి ఆ గోడ పగల కొట్టిన తర్వాత వాటికి మెటీరియల్ తీసుకురావాలి. అంతా ఒక 10,000 అవుతుంది. మీకు ఈ చెదల మందు కొట్టించుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తానికి 5000 అయిపోతుంది మెటీరియల్ మేమే తెచ్చుకుంటే. ఆ తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనము బిర్లా వైట్ సిమెంట్ ఈ విధంగా కెమికల్ తోటే కలిపేసి ఈ విధంగా మనం రంధ్రాలకు పెట్టేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి, చూడండి.